వ్యవహారాల నిపుణులు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఇద్దరికి కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ ముందర ప్రసాద్ గారితోనే మొదలెడదాం. ప్రసాద్ గారు, హఠాత్తుగా యుఎస్ సిటిజన్స్ అందరూ డిపార్ట్మెంటల్ స్టోర్స్ వెంబడి, ఎలక్ట్రానిక్ స్టోర్స్ వెంబడి పరుగులు తీస్తున్నారట. ఇప్పుడే అందిన సమాచారం, దాదాపు 20-30% అక్కడ కూడా ధరలు పెరిగిపోయినాయి. నిజమేనా? ముందర అది మాట్లాడి ఈ సుంకాల వ్యవహారానికి వద్దాం. ప్రసాద్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. నా మాట వినపడుతుందా? వినిపిస్తోందండి, వినిపిస్తుంది. ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చెప్పింది నిజమేనండి. ఇప్పుడు ఇంపోర్ట్ అమెరికాలో, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉత్పత్తి అమెరికాలో ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గత 40-50 ఏళ్లుగా తగ్గుతూ కంప్లీట్ గా నిత్యావసర వస్తువులు, ఈవెన్ ఫుడ్ ఐటమ్స్, ఆహార అన్ని కూడా విదేశాల నుంచి రావాల్సి ఉంటాయి అమెరికాకి. అమెరికా తయారు చేసేది హై టెక్నాలజీ వస్తువులు ఇవే తప్ప నిత్యావసర వస్తువులన్నీ బయట నుంచి రావాల్సిందే. మన ఇండియానే తీసుకుంటే, మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ తీసుకుంటే, ఇప్పుడు ఇండియా మీద ఇప్పుడు 26% టారిఫ్ పడితే, అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు $10 ఉండే బియ్యం బస్తా, అంటే ఇప్పుడు $10 అయ్యే ఏ వస్తువు అయినా సరే ఇప్పుడు $12.60 అవుతుంది. ఆ 26% ట్యాక్స్ పడితే $2.60 ట్యాక్స్ పడి అది 12.60 అవుతుంది. అది అంటే అంత రేటు తేడా ఉంటుంది. కాబట్టి అందరూ వీలైనంత త్వరగా ఏదో కొనుక్కొచ్చుకుందామని చెప్పి హడావిడి పడుతున్నారు. అయితే ఎంతని ఈ కొద్ది రోజుల్లో వెళ్ళి అక్కడ అంత సేవ్ చేసేది ఇప్పుడు మీకు రోజువారీ వస్తువులు మీరు ఎన్ని తెచ్చుకోగలుగుతారు, అందరు కలిసి షాప్ మీద పడితే ఎన్ని దొరుకుతాయనే ఇది కూడా లేకుండా అట్లా పరుగులు చేస్తున్నారు. అట్లా తయారైంది సిచ్యువేషన్ ఇప్పుడు. సో అంటే ఒక రకంగా ప్రసాద్ గారు, ట్రంప్ గారు చెయ్యి కేవలం అవతల దేశాల మీదే కాదు, ఆయన నెత్తిని కూడా, అమెరికా నెత్తిని కూడా పెట్టుకున్నారని అనుకోవచ్చా? అసలు టారిఫ్ వల్ల అమెరికన్ ప్రజలు, అంటే ఇప్పుడు అమెరికాకి వచ్చే దిగుమతుల మీద పన్నేస్తున్నారు. అమెరికాలోకి వచ్చే వాటి మీద వీళ్ళు పన్నేయగలుగుతారు. అంటే ఇప్పుడు అమెరికన్ పౌరుల మీదే ఈ భారం అంతా పడేది అమెరికన్ పౌరుల మీదే పడుతుంది. అంటే ఇప్పుడు బేసిక్గా ఎందుకు టారిఫ్ వేస్తారంటే, ఇంపోర్ట్ వస్తువులు కొనబాకండి, లోకల్ వస్తువులు కొనండి అని ప్రోత్సహించడం కోసం ఈ టారిఫ్ చేస్తారు. అయితే ఇప్పుడు రైస్ ఇండియా నుంచి లేకపోతే ఇంకో దేశం నుంచి కొనకపోతే అమెరికాలో పండే రైస్ ఇండియన్స్ తినే, అంటే ఇప్పుడు ఇక్కడ కన్జ్యూమర్స్ కి కావాల్సిన క్వాంటిటీ కానీ క్వాలిటీ, ఆ టైప్ ఆఫ్ రైస్ కానీ ఇక్కడ దొరకదు. ఇక్కడ అమెరికాలో తయారు కాదు, బయట నుంచి రావాల్సిందే. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది లేదు. అంటే ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో మేము ఇలా చేస్తాము, ఈ 5 ఏళ్లలో ఇప్పుడు మీరు ప్రొడక్షన్ క్యాపబిలిటీ పెంచుకోండి అని అమెరికన్ కంపెనీలకి చెప్పి అలా చేస్తే అదొక ఇది అసలు వేగంగా ఉన్నట్టుండి సడన్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికిప్పుడు మరి ఇప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రాదు కదా. సో ఈ భారం అంతా అమెరికన్ ప్రజల మీద పడుతుంది. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి అంటే ఫ్యూచర్ లో బిజినెస్ తగ్గుతుంది. తగ్గే, అంటే ఇప్పుడు అమెరికా వేరే దేశాల నుంచి, ఉదాహరణకి ఇండియా ఇట్లాగే, అంటే ఇండియా కనుక అమెరికాతో ఏ ఒప్పందం చేసుకోకుండా ఇలాగే ఉండి ఈ 26% టారిఫ్ కంటిన్యూ అయినట్లయితే, రేపు పొద్దున మెక్సికో నుంచో లేకపోతే ఇంకొక దేశం వాళ్ళు మేము ఇప్పుడు అమెరికాకి ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇంకేదైనా దేశం నుంచి వాళ్ళు తక్కువగా అమెరికాలోకి తెచ్చుకోగలిగితే అప్పుడు ఇండియన్ వస్తువులు రేట్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే తగ్గుతాయి. ఆ రకంగా అప్పుడు ఇండియన్ ఎగుమతిదారులకు నష్టం వస్తుంది, ఇండియాలో రైతులకు నష్టం వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా భారం పడేది మాత్రం అమెరికన్ పౌర సమాజానికే. రైట్.
అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ అమెరికాలో ఐ మీన్ మిగతా డీటెయిల్స్ అంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి అదే. దీన్ని అమెరికా ప్రజల్లో ఎవరు ఆ, ఆ, అంటే ఎవరు స్వాగతిస్తున్నారు, ఎవరికి ఇది అంటే ఎవరు వ్యతిరేకిస్తున్నారు అనేది అవి మళ్ళీ మాట్లాడదాము. Sure, sure. బేసిక్ అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే అమెరికన్ సిటిజన్స్ మీద ఇమీడియట్ ఎఫెక్ట్ పడుతుంది. ఒకసారి కిరణ్